అమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సుస్థిగా ఉన్నప్పుడు కసరత్తులొద్దు అనే అంశం గురించి తెలుసుకుందాం. మీకు నిత్యం వ్యాయామం చేసే అలవాటుందా? క్రమం తప్పకుండా వాకింగ్కో జిమ్కో వెళ్తుంటారా? ఇటీవల సుస్థి చేసిందా? జ్వరం తగ్గినా ఒళ్ళు కీళ్ళ నొప్పులు ఇంకా వేధిస్తున్నాయా? జ్వరం తగ్గింది కదా అని మళ్ళీ వెంటనే వ్యాయామం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. సుస్థి తగ్గినా వెంటనే వ్యాయామాల జోలికి వెళ్ళొద్దని చెబుతున్నారు అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్య నిపుణులు. జ్వరం తగ్గినా శరీరం కోలుకోవడానికి 7 నుండి 10 రోజుల సమయం ఇవ్వాలని, విశ్రాంతి చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఆ తర్వాత వ్యాయామాలను నెమ్మదిగా మొదలుపెట్టి క్రమేణా పూర్వస్థాయికి చేరుకునే దిశగా జోరు పెంచాలని స్పష్టం చేస్తున్నారు. సుస్థిగా ఉన్నప్పుడు వ్యాయామాల జోలికి వెళ్తే లాభం ఉండకపోగా నష్టమే ఎక్కువని ఏఐజీ గచ్చిబౌలి ఆసుపత్రికి చెందిన ఫంక్షనల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనూషా దాసరి హెచ్చరిస్తున్నారు. ఏ అనారోగ్యాలప్పుడు ఎప్పటి నుంచి తిరిగి వ్యాయామాలు ప్రారంభించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలం ప్రారంభమైంది. వైరల్ జ్వరాల విజృంభణకు ఇది అనుకూల కాలం. ఇటీవల జ్వరబాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నిత్యం చేసే శారీరక వ్యాయామాలు చేయాలా వద్దా అనే సందేహం తలెత్తడం సహజం. దీనికి సమాధానం ఒక్కటే: మీరు ఏమి చేయాలనేది మీ శరీరమే చెబుతుంది. మీరు ఎదుర్కొంటున్న లక్షణాలే వ్యాయామం చేయాలో వద్దో సూచిస్తాయి. ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి అనేది ప్రధానం. జలుబు, ముక్కుదిబ్బడ, గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు యథావిధిగా నడక, సైక్లింగ్, జిమ్లో వ్యాయామాలు చేసుకోవచ్చు. ఆ లక్షణాలకు అదనంగా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, జ్వరం ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామాల జోలికి వెళ్ళొద్దు. శ్వాసకోశ బాధితుల్లో దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చిన వారు శ్వాసకు సంబంధించిన వ్యాయామాల్లో భాగంగా నెమ్మదిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం వంటి అతి తేలికపాటివి మాత్రమే చేయాలి. ఇది కూడా జ్వరం తగ్గిపోయిన తర్వాతే చేయాలి. వేగంగా గాలి తీసుకోవడం, వదిలేయడం వంటి ఎక్సర్సైజ్ల జోలికి వెంటనే వెళ్ళకూడదు. జ్వరం ఉందంటే శరీరంలో ఇన్ఫెక్షన్తో పోరాటం జరుగుతుందని అర్థం. శరీరంలో అంతర్గతంగా వాపు ఉన్నట్లు. ఈ సమయంలో ఎక్సర్సైజులు చేస్తే శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఉదాహరణకు 101 డిగ్రీల ఉష్ణోగ్రతతో బాధపడుతున్నప్పుడు ఏం కాదులే అని వ్యాయామం చేస్తే ఉష్ణోగ్రత 103, 104 డిగ్రీలకు కూడా పెరిగిపోవచ్చు. కోలుకునే సమయం మరింత ఆలస్యమవుతుంది. ఎందుకంటే వ్యాయామం వల్ల ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గిపోతుంది. డీహైడ్రేషన్కు గురవుతారు. ఇది ప్రమాదకరమైన ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది. ఒక్కో అవయవం దెబ్బతిని వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంటుంది. జ్వరం ఉన్నప్పుడు గుండె మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది, వేగంగా కొట్టుకుంటుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఆ వేగాన్ని మరింత పెంచినట్లు అవుతుంది. అందువల్ల జ్వరం ఉన్నప్పుడు ఏ రకమైన వ్యాయామాలు చేయకూడదు. 2-3 రోజులు జ్వరం ఉన్నా వారం రోజులు శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిందే. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్న తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకే ముందుకెళ్ళాలి. డయేరియా ఉన్నప్పుడు, డయేరియా, వాంతులు వంటివి అయినప్పుడు కనీసం 3 నుండి 5 రోజుల వరకు వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే వారిలో డీహైడ్రేషన్ చాలా సాధారణం. ఈ పరిస్థితిలో మళ్ళీ ఎక్సర్సైజులు చేస్తే మరింత డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. శరీరంలో లవణాల అసమతౌల్యం ఏర్పడుతుంది. గుండె, కిడ్నీల సమస్యలు లేని జ్వరబాధితులైతే ఆ సమయంలో రోజుకు కనీసం
3 నుండి 4 లీటర్ల ద్రావణాలను తీసుకోవాలి. ఇందులో కనీసం 2 లీటర్ల మంచినీళ్లతో పాటు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, మజ్జిగ, వెజిటబుల్ సూప్స్, తాజా పండ్లు, అందులో ముఖ్యంగా పుచ్చకాయ వంటివి తీసుకోవచ్చు. తీపి ద్రావణాలను మాత్రం తీసుకోకూడదు. మధుమేహులు ఏం చేయాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్తో మధుమేహం వచ్చిన వారిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపయుక్తంగా ఉంటుంది. రాత్రి త్వరగా అంటే 7 గంటల్లోపు ఆహారాన్ని తీసుకోవడం ముగించాలి. 14 గంటల వరకు ఉపవాసం పాటించాలి. మళ్ళీ ఉదయం 9 గంటలకు అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఈలోగా ఉదయం లేచిన తర్వాత 7 గంటలకు కేలరీలు పెంచే ద్రవాలు కాకుండా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తీసుకోవచ్చు. ఉదయం 7 నుండి 9 గంటల మధ్యలో 1 గంటసేపు వ్యాయామం చేస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. నడక, పరుగు వంటి వాటితో పాటు జిమ్, ఎక్సర్సైజ్లు చేస్తే మరింత మంచిది. ఇది బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం తగ్గిన వారిలో యోగా బాగా పనిచేస్తుంది. వారు కూడా రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మంచిది. వీరికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్తించదు. రోజులో 1 సారో 2 సార్లో ఎక్కువ మోతాదులో కాకుండా 2 గంటలకోసారి స్వల్ప మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ రోగులు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ సమయంలో ఎక్సర్సైజులు చేయకూడదు. థెరపీలు పూర్తయిన తర్వాత స్వల్ప వ్యాయామాలు చేయాలి. కీళ్ల నొప్పులున్నవారు నడుములోతు నీళ్లలో నడవడం ప్రయోజనం. ఇటీవల కాలంలో జ్వరంతో బాధపడిన వారు దీర్ఘకాలం పాటు ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో విలవిల్లాడుతున్నారు. కనీసం తినడానికి వేళ్లు కూడా ముడుచుకోలేని బాధను అనుభవిస్తున్నారు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతోంది. జ్వరం తగ్గిన 10 నుండి 15 రోజుల వరకు కూడా ఇలాంటి నొప్పులు వేధిస్తున్నాయి. ఇలాంటి బాధలు అనుభవిస్తున్న వారు జ్వరం తగ్గిన 7 నుండి 10 రోజుల తర్వాత స్వల్ప వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా కీళ్లకు సంబంధించిన సాధారణ వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. వేళ్లు ముడుచుకోవడానికి వీలుగా స్మైలీ బాల్ అని అందుబాటులో ఉంటుంది. ఇది మెత్తగా ఉంటుంది. దీన్ని చేతిలోకి తీసుకుని నొక్కుతూ ఉండాలి. ఫలితంగా చేతి వేళ్ల కీళ్లలో కదలికలు పెరిగి ఉపశమనం ఉంటుంది. అలాగే మోకాళ్లను, మోచేతులను దగ్గరకు ముడుచుకోవడం, కొద్ది క్షణాలు అలాగే అట్టిపెట్టి మళ్ళీ దూరంగా వదిలేయడం వంటి ఎక్సర్సైజులు చేయాలి. మణికట్టును గుండ్రంగా తిప్పడం, భుజాలను కూడా ముందుకి వెనక్కి తిప్పడం వంటి తేలికపాటివి కూడా చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు స్విమ్మింగ్ పూల్ వంటి వాటిలో నడుములోతు నీళ్లలో నడవడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. అప్పుడు శరీర బరువు మోకాళ్లపై పడదు. మోకీళ్ల కదలికలు తేలికవుతాయి. నీటిలో వ్యాయామాలు కీళ్ల నొప్పులు తగ్గడానికి దోహదపడతాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. 2 వారాల తర్వాత తిరిగి వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను నెమ్మదిగా మొదలుపెట్టాలి. అంటే ఇంతకు ముందు రోజుకు 30 నుండి 40 నిమిషాలు చేసేవారు ఇప్పుడు రోజుకు 10 నిమిషాలతో ప్రారంభించాలి. కీళ్లపై ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావం చూపడం లేదని, కీళ్ల బాధ ఎక్కువగా లేదని గుర్తించిన తర్వాత నెమ్మదిగా వ్యాయామం చేసే సమయాన్ని పెంచుకోవాలి. కోవిడ్ అనంతర సమస్యలకు ఇటీవల కాలంలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన సమస్య కోవిడ్. కరోనా తర్వాత ఎక్కువ మంది తాము త్వరగా అలసిపోతున్నామని, ఇదివరకు చేసినట్లు పనులు చేసుకోలేకపోతున్నామని, ఎక్సర్సైజ్లు ఇంతకుముందు మాదిరిగా చేయలేకపోతున్నామని, జ్ఞాపకశక్తి తగ్గిందని వైద్యుల వద్ద ప్రస్తావిస్తున్నారు. కారణం ఏంటంటే కోవిడ్ కాలంలో దాదాపు 2 ఏళ్ల పాటు ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాయామాలు చేయలేదు. కరోనా వైరస్ శరీరం నుంచి వెళ్ళిపోయినా దానివల్ల కలిగిన నష్టాల్లో భాగంగా కొందరిలో ఇప్పటికీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ అలాగే కొనసాగుతూ ఉంది. ఇది తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం ముఖ్యం. తీపి, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.
నెమ్మదిగానైనా వ్యాయామాలను ప్రారంభించాలి. వాకింగ్, స్ట్రెచింగ్, యోగా, ఊపిరితిత్తులు బలపడే వ్యాయామాలను చేయాలి. మతిమరుపు సమస్యను అధిగమించడానికి అవుట్డోర్ యాక్టివిటీస్ బాగా ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడపాలి. మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జిమ్ ఎక్సర్సైజ్ల కంటే బయట పార్కుల్లో నడక, యోగా, ధ్యానం, తాజా గాలిని పీల్చడం వంటివి ఎక్కువ మేలు కలిగిస్తాయి. ఇవన్నీ కూడా మెదడు పనితీరుపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈరోజు మనం సుస్థిగా ఉన్నప్పుడు కసరత్తులొద్దు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.